Tired of skyrocketing electricity bill of your home, factory or commercial space? Switch to solar power with AB Solar Power System. Cut your electricity bill up to 100%. Book a free consultation by our experts team. AB Solar Power Systems. Zero your electricity bill by powering a cleaner tomorrow. అమెరికా భీకర దాడుల తర్వాత ఇరాన్ ఏం చేస్తుంది? ఇప్పుడు అందరి దృష్టి అక్కడే ఉంది. ఇరాన్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఎందుకంటే కీలకమైన ఫోర్డో న్యూక్లియర్ బేస్తో పాటు కీలకమైన అణుస్థావరాలపైన అమెరికా అటాక్ చేసింది. వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్? ఇప్పటికైతే ఇజ్రాయిల్ పైన ఇరాన్ అంతకుముందు ఇజ్రాయిల్ దాడి చేసినప్పుడు ఎలాగైతే మిసైల్స్ ప్రయోగించిందో ఇప్పుడు మిసైల్ ప్రయోగించింది. ఇరాన్ ఏం చేస్తుంది, ఏమి చేయగలుగుతుంది అన్న దానిపైన భిన్నమైన కథనాలు వస్తున్నాయి, భిన్నమైన వర్షన్స్ వస్తున్నాయి. సో ఒక వర్షన్ ఏంటంటే అమెరికా ఇజ్రాయెల్ వైపు నుంచి ఇరాన్ సర్వనాశనం అయిపోయింది, ఇరాన్ కెపాసిటీ లేదు, ఇరాన్ ఏమీ చేయలేని పరిస్థితికి నెట్టివేయబడ్డది. ఎందుకంటే ఇజ్రాయిల్తోనే వార్లో వెనుకబడింది, ఇజ్రాయిల్కు సుపీరియారిటీ క్లియర్గా కనిపించింది. అందులో అమెరికానే ఎంటర్ అయ్యాక ఇరాన్ ఏం చేయగలుగుతుంది అని. కానీ ప్రపంచ యుద్ధాల చరిత్ర చూస్తే అలా ఉండదు. ప్రపంచంలో మీరు బలమైన రాజ్యాలు, బలహీనమైన దేశాలపై యుద్ధాలు చేసినా కూడా అంత సులభంగా పూర్తి విజయం రాలే. ఇందుకు ఉదాహరణ 3 ఏళ్ళుగా రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం చేస్తుంది. ఉక్రెయిన్ దగ్గర అణ్వాయుధాలు లేవు, రష్యా దగ్గర అమెరికాతో పోటీ పడగల అణ్వాయుధాలు ఉన్నాయి. రష్యన్ మిలిటరీ సుపీరియారిటీ ముందు ఉక్రెయిన్ ఎక్కడా పనిచేయదు. కానీ ఇప్పటికీ 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ రష్యా కూడా భారాన్ని మోస్తూనే ఉంది, యుద్ధ భారాన్ని. ఇటీవలనే సీక్రెట్ ఆపరేషన్లో ఉక్రెయిన్ రష్యాకు భయంకరమైన నష్టాన్ని కూడా కలిగించింది. ఇదొక ఉదాహరణ. రెండవ ఉదాహరణ ఆఫ్ఘనిస్తాన్ పైన అమెరికా జరిపిన యుద్ధం. తాలిబాన్లను అంతం చేసింది, తాలిబాన్ల పాలన. కానీ తాలిబాన్లు అంతం కాలే. పాలన అంతం చేసి దశాబ్దాల పాటు మీకు అమెరికా అనుకూల ప్రభుత్వం నడిచింది. కానీ ఏం జరిగింది? చివరకు తాలిబాన్లను తుడిచిపెట్టలేకపోయింది. తాలిబాన్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఆ ప్లేస్లో తాలిబాన్లు ఓటమి తర్వాత మరింత ప్రమాదకరమైన ఐసిస్ ఖొరాసాన్ పుట్టింది. సో మళ్ళీ తిరిగి ఇదే అమెరికా తాలిబాన్లతో చర్చలు జరిపి వాళ్ళకి అధికారాన్ని అప్పజెప్పి తాము 20 ఏళ్ళుగా చేసిన పనంతా వృధాయి వెనక్కి వెళ్ళిపోయింది. ఇదొక ఉదాహరణ. ఇజ్రాయెల్ గత 6 దశాబ్దాలుగా దాడులు చేస్తూనే ఉంది. అనేక దశాబ్దాలుగా ఇజ్రాయిల్, లెబనాన్లోని హిజ్బుల్లా, అలాగే యమన్లోని హూతీలు, మీకు ఇరాక్లోని షియా మిలిషియా దశాబ్దాలుగా దాడులు చేస్తుంది. ఇలా శత్రువులపైన 8 దశాబ్దాలు, ఆ మాట కలిస్తే ఇజ్రాయెల్ పుట్టినప్పటి నుంచి దాడులు చేస్తూనే ఉంది. కానీ ఇప్పటికీ ఇజ్రాయెల్ పూర్తిగా శత్రు భయం నుంచి బయటపడలే. ఈవెన్ టుడే నిరంతరం శత్రు భయంతోనే ఇజ్రాయెల్ బతుకుతూ ఉంటుంది. ఇజ్రాయెల్కి ఆధిక్యత లేదా? చాలా క్లియర్ ఆధిక్యత ఉంది. కానీ పూర్తి విజయం రాలే. ఈవెన్ గాజాలో హమస్ లాంటి శక్తిపై కూడా ఇప్పటికీ పూర్తి విజయం సాధించలేకపోయింది. హమస్ లేని గాజాను ఇప్పటికీ ఇజ్రాయెల్ సాధించలేకపోయింది. ఇన్ని యుద్ధాల అనుభవం మనకేం చెప్తుంది అంటే ఈ ఎంత అసిమెట్రికల్ వారైనా, అంటే ఒకవైపు అత్యంత శక్తివంతుడు, మరొక వైపు బలహీనుడు ఉన్న ఆ యుద్ధం ఒకవైపే సంపూర్ణ విజయాన్ని ఇవ్వడం సాధ్యం కాదు అని. సో అదే జరుగుతుంది అని కొంతమంది విశ్లేషకుల వాదన. ఎందుకంటే ఇరాన్ హమస్ కన్నా, హిజ్బుల్లా కన్నా, హూతీల కన్నా, ఇరాక్లోని షియా మిలిషియా కన్నా బలహీనమైంది కాదు, తాలిబాన్ల కన్నా బలహీనమైంది కాదు. తాత్కాలికంగా అమెరికాకు, ఇజ్రాయెల్కు విజయాలు లభించినా ఫైనల్గా పూర్తిగా ఇరాన్ను అంతం చేయడం సాధ్యం కాదు అనేది ఒక వాదన. సో ఈ వాద ప్రతివాదాలు, క్లెయిమ్స్ అండ్ కౌంటర్ క్లెయిమ్స్ ఎలా ఉన్నా, వాట్ విల్ ఇరాన్ డూ నెక్స్ట్? ఒక పాసిబిలిటీ ఏంటి? అమెరికా పైన ప్రత్యక్ష దాడికి చేయడం. అది ఇరాన్కు సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే అమెరికాకు ఇరాన్కు ఉన్న డిస్టెన్స్ రీత్యా, అమెరికన్ ఫైటర్ జెట్లకు ఉన్న కెపబిలిటీకి ఇరాన్కు లేదు.
అందువల్ల ఇరాన్ వెళ్ళి అమెరికాలో ప్రత్యక్షంగా దాడులకు దిగడం, అమెరికా పైకి చేయడం అనేది సాధ్యమే కాదు. కానీ ఇరాన్ ఏం చేయవచ్చు? అమెరికా స్థావరాలు వెస్ట్ ఏషియాలో ఉన్నాయి. 40,000 to 50,000 అమెరికన్ సోల్జర్స్ ఉన్నారు. అమెరికాలో ఏంటంటే సెంటిమెంట్, ఒక్కసారి అమెరికన్ సోల్జర్ల శవపేటికలు అమెరికా కనుక వస్తే అమెరికా ప్రజల సెంటిమెంట్ మామూలుగా ఉండదు. అది వియత్నాం వార్లో చూసాం. మనము అమెరికా సైనికులు చనిపోతే అమెరికాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అందుకే ఈవెన్ బిల్ క్లింటన్ కూడా ఈ మధ్య ఇంటర్వ్యూలో ఇరాన్ పైన సంపూర్ణమైన విజయం సాధించడం పైన ఆయన అభిప్రాయాలు కూడా వ్యక్తం చేశాడు. అందువల్ల అమెరికాలో ఒకవేళ అమెరికన్ సోల్జర్స్ పైన, అమెరికన్ బేసెస్ పైన ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంది. ఇది మొదటి పాసిబిలిటీ. ఇది ఇదివరకు జరిగింది కూడా. ట్రంప్ ఫస్ట్ టైం అధికారంలో ఉన్న సమయంలో ఇరాక్లోని అమెరికన్ ఎయిర్ బేస్ను ఇరాన్ టార్గెట్ చేయగలిగింది సక్సెస్ఫుల్గా. అమెరికా నివారించలేకపోయింది ఆ ఎయిర్ బేస్ పైన ఇరాన్ దాడిని. అందువల్ల మోస్ట్ ప్రాబబుల్ పాసిబిలిటీ, ఒకవేళ ఇరాన్ దగ్గర శక్తి ఉంటే అమెరికా ఏ బేసెస్ పైన టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికన్ బేసెస్ వెస్ట్ ఏషియాలో చాలా చోట్ల ఉంది. రెండవది, ఇరాన్ ఒకవేళ టార్గెట్ చేయకపోయినా ఇరాన్ ప్రాక్సీస్ అమెరికన్ బేసెస్ పైన టార్గెట్ చేయొచ్చు. ఇదివరకే హూతీ తిరుగుబాటుదారులు అమెరికన్ బేసెస్ పైన టార్గెట్ చేశారు. హూతీలు కావచ్చు, హిజ్బుల్లా కావచ్చు, ఇరాక్లోని షియా మిలీషియా కావచ్చు, హమస్ కావచ్చు, వీరు కమాండో తరహా అటాక్స్ అమెరికన్ ఎయిర్ బేసెస్ పైన నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఇది సెకండ్ పాసిబిలిటీ, తన ప్రాక్సీస్ ద్వారా. మూడో పాసిబిలిటీ, అమెరికాకు అండగా ఉన్న అరబ్ దేశాలను ఇరాన్ టార్గెట్ చేయవచ్చు. అంటే సౌదీ అరేబియా కావచ్చు, యుఏఈ, బహ్రెయిన్, జోర్డాన్, ఖతార్, ఈ దేశాలు అమెరికాకు మద్దతుగా ఉన్నాయి కనుక అమెరికాకు మద్దతు అంటే ఇజ్రాయెల్కు మద్దతు ఇవ్వడమే అనే వాదన చేసి ఇరాన్ ఈ దేశాలలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన అటాక్ చేసే అవకాశం ఉంది. అందుకే అమెరికా అడిగినా సౌదీ అరేబియా ఇరాన్పై దాడికి తన ఎయిర్ బేస్ ఇవ్వటానికి సిద్ధపడలే. ఇదే ప్రాబ్లం వస్తుందని. ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడిని కూడా సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఎందుకంటే ఆ అరబ్ దేశాలలో ప్రజల సెంటిమెంట్ను కూడా వాళ్ళు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఇది మూడో పాసిబిలిటీ. నాలుగో పాసిబిలిటీ ఏంటంటే సైబర్ వార్. అంటే అమెరికన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టార్గెట్ చేసుకొని ఇరాన్ సైబర్ వార్కు దిగే అవకాశం కూడా ఉంటుంది. అది అమెరికన్ డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. సో సైబర్ వార్ఫేర్ కూడా ఒక బలమైన ఆయుధంగా మారే ప్రమాదం ఉంది. ఇది నాలుగో పాసిబిలిటీ. ఐదో పాసిబిలిటీ కోవర్ట్ ఆపరేషన్స్. ఇది ఇరాన్ ప్రత్యక్షంగా చేయొచ్చు, లేదా ఇరాన్ స్ఫూర్తితో స్థానికులు కూడా చేయవచ్చు. ఇప్పుడు మీకు అల్ఖైదా, ఐసిస్ దాడులుగా చెప్పబడే వాటిని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఐసిస్, అల్ఖైదా జరిపిన దాడులు కొన్ని ఉంటాయి. కొన్ని ఐసిస్తో, అల్ఖైదాతో ఇన్స్పైర్ అయిన వ్యక్తులు చేసేటువంటి దాడులు కూడా ఉంటాయి. సో అలాంటి దాడులు అమెరికాలో జరిగే ప్రమాదం ఉంటుంది. అందుకే అమెరికన్ సిటీస్ పైన రెడ్ అలర్ట్ ప్రకటించడానికి కారణం అది. ఎందుకంటే అమెరికా ఏకపక్ష దాడులు జరిపినప్పుడల్లా ఇస్లామిక్ తీవ్రవాదం పెరుగుతూ వచ్చింది. మీకు అల్ఖైదా అలాగే పెరిగింది. తర్వాత తాలిబాన్ ఇరాక్ పైన దాడి తర్వాత ఐసిస్ పెరిగింది. ఇప్పుడు ఐసిస్ ఖొరసాన్ అంటూ ఆఫ్ఘనిస్తాన్లో పెరిగింది. సో ఈ లాస్ట్ 30-40 ఇయర్స్ మీరు ఎక్స్పీరియన్స్ చూస్తే ఏకపక్షంగా ఇస్లామిక్ రాజ్యాలపైన అమెరికా దాడులు చేసినప్పుడల్లా మరింత ప్రమాదకరమైన ఇస్లామిక్ తీవ్రవాద శక్తులు పుట్టుకట్టు వచ్చాయి. ఇప్పుడు కూడా ఒక పాసిబిలిటీ ఏంటి? సో ఇరాన్ స్ఫూర్తితో ఇలాంటి శక్తులు ప్రత్యక్షంగా ఇరాన్ జరిపే కోవర్ట్ ఆపరేషన్స్ ఉండొచ్చు, ఇరాన్ ప్రాక్సీలు జరిపే కోవర్ట్ ఆపరేషన్స్ ఉండొచ్చు. లేదు, అవకాశం ఏంటి అంటే ఇరాన్పై జరిగిన దాడిని నిరసిస్తూ రకరకాల వ్యక్తులు, శక్తులు అమెరికాలో ప్రమాదాన్ని క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. మనం చూసాం ఒసామా బిన్ లాడెన్ ఎఫెక్ట్.
ఎవరు ఊహించారు? వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన అమెరికా నిఘా, అమెరికా మిలిటరీ కెపబిలిటీస్ను ఛేదిస్తూ అంత భయంకరమైన తీవ్రవాద దాడి చేయగలుగుతారని ఎవరైనా ఊహించారా? ఇంత బలహీనపడ్డాక కూడా ఉక్రెయిన్ రష్యాలో సీక్రెట్ ఆపరేషన్ చేయగలుగుతుంది అని ఎవరన్నా ఊహించారా? మీకు డ్రోన్లను పంపించి భూమార్గంలో డ్రోన్లను రష్యాలోకి స్మగ్లింగ్ చేసి రష్యాలో 4000 కిలోమీటర్ల దూరం వరకు కూడా అవి ప్రయాణం చేసి అక్కడ వివిధ చోట్ల దాటిన ఒకేసారి అనేక చోట్ల ఆ ట్రక్కుల్లో, లారీల్లో తరలించబడ్డ సూసైడ్ డ్రోన్లు వెళ్ళి పెద్ద ఎత్తున బాంబర్ ఎయిర్క్రాఫ్ట్లను అంతం చేయగలిగింది. అందువల్ల కోవర్ట్ ఆపరేషన్స్ ఉండే శక్తి వేరు. ఉక్రెయిన్ ఇంత బలహీనపడ్డాక కూడా ఆ కోవర్ట్ ఆపరేషన్ చేయగలిగింది. సో అందువల్ల అలాంటి కోవర్ట్ ఆపరేషన్స్ ఇరాన్ అయినా చేయవచ్చు, లేదా ఇరాన్ పూర్తితో ఎలాగైతే అమెరికా ఏకపక్ష దాడులు చేసినప్పుడల్లా మరింత ప్రమాదకరమైన తీవ్రవాద శక్తులు చెలరేగిపోయాయో అమెరికన్ సమాజానికి మరింతగా తీవ్రవాద ముప్పును ఈ దాడి తీసుకొస్తుంది. ఇక 7th పాసిబిలిటీ ఇజ్రాయిల్ పైన మరింతగా ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉంది. ఇప్పటికీ కూడా ఇంత దెబ్బతిన్నాక కూడా హమస్లు, హిజ్బుల్లాలు, హూతీలు అడపాదడపా ఇజ్రాయిల్ పైన దాడి చేస్తూనే ఉంటారు. సో ఇజ్రాయిల్కు మరింత అశాంతి, అస్థిరత అనివార్యంగా ఇరాన్ తెచ్చిపెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. 8వ పాసిబిలిటీ ఇరాన్పై దాడి అరబ్ సెంటిమెంట్ను గనక రగిలిస్తే అరబ్ దేశాల్లో ఉన్న అమెరికా అనుకూల ప్రభుత్వాలు కూడా సవాళ్ళను ఎదుర్కోవచ్చు. మన గతంలో ఇరాక్ వారప్పుడు చూసాం. ప్రతిసారి అమెరికా ఏకపక్ష దాడులు జరిపినప్పుడల్లా ఈ ప్రాంతంలో యాంటీ యుఎస్ సెంటిమెంట్ పెరుగుతూ ఉంటుంది. ఆ యాంటీ యుఎస్ సెంటిమెంట్ పెరగడం ఈ ప్రాంతంలోని అమెరికా మిత్ర దేశాలకు ఛాలెంజ్గా మారిపోతూ ఉంటుంది. సో అమెరికా మిత్ర దేశాలకు సవాల్గా మారి ఆ దేశాల వైఖరిలో కూడా మార్పులు వస్తాయి. ఎందుకంటే ఇరాన్కు, సౌదీ అరేబియాకు సంబంధాలు సరిగా లేకపోయినా మరి ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఎందుకు ఖండించే అరబ్ దేశాలన్నీ? ఖండించడమే కాకుండా అమెరికాకు సహకరించడానికి ఒక జోర్డాన్ మినహా మరే దేశము తమ గగనతలాన్ని ఇవ్వటానికి సిద్ధపడలేదు కదా. సో అందువల్ల తమ దేశంలో ఉండే ప్రభుత్వాల విధానాలు ఆ దేశంలో ఉండే పబ్లిక్ సెంటిమెంట్తో వ్యవహరించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇది 8th పాసిబిలిటీ. 9th పాసిబిలిటీ తాత్కాలికంగా ఇరాన్ కాస్త వెనక్కు తగ్గి అమెరికాతో యూరోపియన్ దేశాల చర్చల వల్లనే కావచ్చు, లేదా రష్యా, చైనాల మధ్యవర్తిత్వం ద్వారా కావచ్చు, ఒక హానరబుల్ ఎగ్జిట్కు తయారు కావచ్చు, లేదా ఒక రిట్రీట్ తాత్కాలికంగా ఒక అడుగు వెనక్కేసి భవిష్యత్తులో 2 అడుగులు ముందు వేయడానికి యత్నించవచ్చు. అప్పుడు డీల్ కుదుర్చుకొని ట్రంప్ ఇగోను సాటిస్ఫై చేసి ఊపిరి పీల్చుకొని మరింత ప్రమాదకర స్థాయిలో విరుచుకుపడవచ్చు. 10th పాసిబిలిటీ ఈ ధ్వంసం తర్వాత కొన్ని సింబాలిక్ దాడులు జరిపి అక్కడికి ఆగిపోవచ్చు. కానీ తన న్యూక్లియర్ ప్రోగ్రాం మాత్రం రహస్యంగా అణుబాంబు తయారీ వైపుగా వెళ్ళే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు వస్తున్న వార్తలకు కూడా ఏంటంటే ఫోర్డో న్యూక్లియర్ సైట్ పైన, అలాగే ఇతర న్యూక్లియర్ సైట్స్ పైన అమెరికా అటాక్ చేయవచ్చన్న స్పెక్యులేషన్ చాలా కాలంగా ఉంది. కనుక ఇరాన్ అంత తెలివి తక్కువగా ఉంటుందా? అవసరమైన జాగ్రత్తలు తీసుకుని ఉండదా? అక్కడి నుంచి న్యూక్లియర్ అసెట్స్ను తరలించి ఉండవచ్చు కదా. సో అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సో ఈ 3 చోట్లనే న్యూక్లియర్ ఫెసిలిటీస్ లేవు, ఇరాన్ అంతా డిస్పర్స్ అయి ఉన్నాయి. సో అందువల్ల ఈ సీక్రెట్ అణు కార్యక్రమం కొనసాగించే ప్రమాదం ఉంది అని తనకు ఇప్పుడు ఉత్తర కొరియా అలాగే చేసింది. మధ్యలో చర్చలు అంటూ అలా అంటూ ఇలా అంటూ మొత్తం మీదనైతే తన అణుబాంబు తయారీ సామర్థ్యం వచ్చేంత వరకు కూడా పట్టు విడుపులు అనుసరించింది. చివరకు ఇప్పుడు అణుబాంబు సామర్థ్యం దాదాపు నార్త్ కొరియాకు ఉంది అని అంటున్నారు. అందుకే అమెరికా అక్కడ కిమ్ను తొలగించే పని వైపుగా ఆలోచించడం కూడా లేదు. చూడండి మీరు. సో ఇరాన్ కూడా ఆ వ్యూహాన్ని అనుసరించవచ్చు. సో తాత్కాలికంగా కాస్త వెనక్కు తగ్గడమైనా చేయవచ్చు. వెనక్కు తగ్గకుండా కూడా ఏ డీల్ లేకుండా, ఏ ఒప్పందము లేకుండా కూడా
సింబాలిక్గా ఇజ్రాయెల్ పైనో అమెరికన్ స్థావరాలపైనో దాడి చేసి తాను ఇక కామ్గా ఉన్నట్లు ఉండొచ్చు. తన సీక్రెట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ను అలాగే కంటిన్యూ చేసి న్యూక్లియర్ స్ట్రైక్ కేపబిలిటీ తెచ్చుకున్న తర్వాత తన యాక్టివిటీని మరింత తీవ్రతరం చేయొచ్చు. సో ఈ 10 ఆప్షన్స్ ఇరాన్ ముందు ఉన్నాయన్నది అంతర్జాతీయంగా ఉన్న ఎక్స్పర్ట్స్ అభిప్రాయం.